మిషన్ తెలంగాణ ఆసక్తి రేపుతోన్న బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ టూర్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ గేర్ మారుస్తోంది. తెలంగాణలో బాగా వెయ్యడమే టార్గెట్గా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఏకంగా 3 రోజుల తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన నితిన్ నవీన్కు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ హైకమాండ్ అందుకు అనుగుణంగా వ్యూహాలకు పదును పెడుతోంది. అయితే ముందుగా గ్రేటర్ మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ గురి పెట్టబోతోంది. ఆ తర్వాత తెలంగాణపై ఫోకస్ చేసే దిశగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ నేతలతో చర్చించి దిశానిర్దేశం చేయబోతున్నారు నితిన్ నవీన్. గ్రేటర్ హైదరాబాద్ బూత్ అధ్యక్షులతోటి సమావేశం కానున్నారు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతోనూ భేటీ అవుతారు. రేపు ఘట్కేసర్లో స్టూడెంట్ కాన్క్లేవ్కి హాజరు కానున్నారు నితిన్ నవీన్. ఆ తర్వాత వరంగల్ టూర్లో ఆదివాసీ, గిరిజన ప్రతినిధులతో సమావేశమవుతారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బూత్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొని బీజేపీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే అంశంపై దిశానిర్దేశం చేస్తారు. ఎల్లుండి ఘట్కేసర్లోనే తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. రాష్ట్ర కార్యవర్గం, ఆఫీస్ బేరర్స్తో భేటీ కానున్నారు నితిన్ నవీన్. రాజకీయ వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేస్తారు. నితిన్ నవీన్ 3 డేస్ టూర్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బూత్ లెవెల్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందే హైదరాబాద్ చేరుకున్నటువంటి నితిన్ నవీన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా స్వాగతం పలగా అక్కడి నుంచి రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి అక్కడి నుంచి మరొక 8 జిల్లా పార్టీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు. ప్రధానంగా ప్రస్తుతము ఈ గ్రేటర్ పరిధిలో రానున్నటువంటి 3 కార్పొరేషన్లు, ఇటు హైదరాబాద్తో పాటు మల్కాజ్గిరి, సైబరాబాద్ 3 కార్పొరేషన్లలో అధికారమే అజెండాగా ముఖ్యంగా గ్రేటర్లో జెండా పాతేందుకు బూత్ స్థాయి అధ్యక్షులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీతో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు హైదరాబాద్ను ఏ విధంగా వంచిస్తున్నాయనేటువంటి అంశాల మీద కేడర్ను ఉత్తేజపరిచి వారందరినీ కూడా రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేసే దిశగా ఇటు కేడర్తో పాటు రాష్ట్ర నేతలను కూడా సమాయత్తం చేసే దిశగా కాసేపట్లోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ప్రసంగం ఉండబోతుంది. ఆ తర్వాత బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలందరితో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భేటీ అవుతారు. అందులో కూడా పార్టీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలతో పాటు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి ఆవశ్యకాన్ని వివరిస్తూనే ప్రస్తుతం సమన్వయ లోపం కావచ్చు, నేతల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను కూడా ప్రస్తావించి కొంత సీరియస్ వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇప్పటికే ప్రత్యామ్నాయం తామే చెప్తున్నటువంటి బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికారమే లక్ష్యంగా ఎదగాలంటే డెఫినెట్గా ఇక్కడ బెంగాల్ తర్వాత వైనాడు తెలంగాణ అంటున్నటువంటి బీజేపీకి ఇక్కడ క్యాడర్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర నేతల వరకు కూడా పార్టీని అదే స్థాయిలో బలోపేతం చేయాల్సి ఉంది. కాబట్టి ఆ దిశగానే బీజేపీ జాతీయ అధ్యక్షులు ఆ హైకమాండ్ నుంచి తీసుకొచ్చిన ఒక రూట్ మ్యాప్ని ఇక్కడ అందజేసి నేతలందరికీ కూడా కీలక సూచనలు చేయబోతున్నారంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా 3 రోజుల పర్యటన మొత్తం కూడా బూత్ స్థాయి కార్యకర్త నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ చీఫ్ వరకు కూడా ఈ యొక్క క్యాడర్ను బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలన్న దాని మీదే ప్రధానంగా ఫోకస్ ఉండబోతుంది. దాంట్లో భాగంగానే రానున్నటువంటి కమింగ్ సూన్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు వరంగల్లో కూడా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం రేపు పెట్టుకున్నారు. అక్కడ కూడా ట్రైబల్ నేతలతో పాటు ఇది బూత్ స్థాయి అధ్యక్షుల సమావేశంలో కూడా నితిన్ నవీన్ పాల్గొంటారు. 3వ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగబోతుంది. ఆ రోజు చాలా కీలకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా ఒక డెడ్ లైన్ లాగా, అంటే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలంటే ఎలా పనిచేయాలో ఒక దిక్సూచి లాగా ఒక మార్గనిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ పార్టీని తాము తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలంటే ఎన్నడూ లేనటువంటి ఒక వ్యూహ రచనతోటి ఇక్కడ దిగబోతున్నాము. ఇప్పటికే బెంగాల్ ఎన్నికల తర్వాత మోడీ వచ్చారు, ఇప్పుడు నితిన్ నవీన్ రెండోసారి వచ్చారు. ఇక రానున్న రోజుల్లో నెలకొక జాతీయ నేత ఇక్కడికి వచ్చి ఇక్కడ తెలంగాణలో క్యాడర్ ఉత్తేజంతో పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ను టార్గెట్ చేసి అధికారంలోకి వచ్చే దిశగా చర్యలు ఉండబోతున్నాయంటూ కూడా ఇంటిస్తున్నారు. ఓవరాల్గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పర్యటన మాత్రం తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ ఎలాంటి ఫోకస్ పెట్టిందో చెప్పేందుకు ఒక నిదర్శనం అంటూ కూడా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రైట్ విద్యాసాగర్.